శాండ్విచ్ ఏ రకంగా చేసుకోవాలని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ముక్కల్ని తీసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్ బాగుంటుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యారెట్ ముక్కలు, ఇక్కడ వచ్చేసి కుకుంబర్ ముక్కలు, అండ్ ఇక్కడ వచ్చేసి టమాటో, అండ్ ఇక్కడ ఆనియన్, ఇక్కడ వచ్చేసి బీట్రూట్, ఇక్కడ వచ్చేసి ఉడికించుకున్నటువంటి బంగాళదుంపలు, ఇక్కడ వచ్చేసి చీజ్, ఇక్కడ వచ్చేసి ఇది బటర్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మయోనీస్. వీటన్నింటిని కలిపి ఇలా మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం అంటే చీజ్ మనకు నచ్చిన వాళ్ళు ఇలా వేసుకొని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ముక్కలకు మనం ముందుగా ఇక్కడ వచ్చేసి బ్రెడ్ ముక్కల్ని తీసుకొని వీటికి కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ని అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపించుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా తీసుకొని వీటిపైన ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ ముక్క పైన ఇలా మనం సర్వ్ చేసేసుకొని ఇలా నేను ఇంకొక బ్రెడ్ పెట్టేసి ఇక్కడ గ్రిల్ని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో పెట్టేసుకుంటాను. మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా పెట్టేసుకొని దీనికి ఇలా క్లిప్ పెట్టేసేయాలన్నమాట. ఇలా స్టవ్ ఆన్ చేసేసి వెంటనే రెండు వైపులా కాల్చుకున్నట్టయితే కనుక ఆల్రెడీ నేను ఇక్కడ 2 minutes బిఫోర్ తయారు చేసి ఉంచుకున్నటువంటి శాండ్విచ్ అండి. ఇలా చూడండి. ఒకవేళ మీకు ఇంకా టేస్టే కావాలని అనుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చీజ్ తీసుకున్నాను. మనం చీజ్ కూడా కొద్దిగా దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఎవరికన్నా చాలామందికి చీజ్ కూడా తినాలంటే చాలా ఇష్టం కదా. ఇలా వచ్చేసి వీటిని చీజ్ని కూడా మనం ఇందులో వేసేసుకొని స్లైస్లా సన్నగా చాలా ఇలా వచ్చేసి దీనిపైన ఇలా వేసుకొని మనం ఇలా తింటే చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి ఇక్కడ మనం ఇలా ఓవెన్లో కూడా వేసుకోవచ్చు. ఓవెన్లో కూడా ఆల్రెడీ పెట్టేస్తాను. మనకి ఎన్ని డిగ్రీ సెల్సియస్ కావాలంటే అన్ని డిగ్రీ సెల్సియస్ పెట్టుకొని ఇలా టైంని 10 minutes సెట్ చేశాను. ఇలా రెండు వైపులా మనం కాల్చుకొని తినొచ్చు. అదేవిధంగా ఇక్కడ పెట్టుకున్నటువంటిది వన్ సైడ్ కాలిపోయింది, ఇంకొక సైడ్ కూడా కాలుతుంది. మనకు కావాలంటే ఇలా మధ్యలో ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. వావ్, చాలా బాగా కాలింది కదా. అయిపోయింది. టేస్టీ శాండ్విచ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.